ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉదయకాల శుభాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవాది దేవుడు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం గత కొంతకాలం నుంచి అంటే యాక్చువల్గా జనవరి నుంచి మనము నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నూతన సంవత్సరం మొదలైనప్పటి నుంచి దేవుని మహాకృప వలన కొన్ని ఆత్మీయ సత్యాలను కూడా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే 12వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. అది పస్కా పశువుకు సాదృశ్యంగా ఉంది. అంత మాత్రమే కాదు, ఐగుప్తు చెరలో నుంచి ఇజ్రాయేలీయుల విడుదలకు సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు నుంచి కనాను ప్రయాణానికి సాదృశ్యంగా ఉంది. అంటే నూతన నిబంధన ప్రకారం ఈ లోకంలోని బంధకాల నుంచి విడిపించబడి పరలోక రాజ్యానికి ఏ విధంగా ఒక ఆత్మీయుడు లేకపోతే విశ్వాసి చేరుకోగలడు, తన ఆత్మీయ ప్రయాణంలో ఎలా జీవిస్తే పరలోకాన్ని స్వతంత్రించుకోగలడు అనే అంశాలన్నీ కూడా ఈ 12వ అధ్యాయంలో దాచబడ్డాయి. అందుకనే దాని విషయం గురించి మనం ఎక్కువగా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంచిది. పోయిన వారము మనము చేదు కూర అనే అంశాన్ని తీసుకొని చేదు కూరతోనే ఆ మాంసాన్ని తినాలి. ఎందుకు చేదు కూరతో తినాలి అనే విషయాన్ని కూడా కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈరోజు ఆ చేదు కూరతో తింటూ అందులో ఒక అద్భుతమైన మాటను కూడా ఈరోజు దేవుడు రాయించాడు. 10వ వచనంలో, దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు, ఉదయకాలము వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిది ఏదియు మిగిలింపకూడదు అనే మాట రాయబడింది. అంటే అర్థం ఏంటి? సహజంగా మనం ఏదైనా చేస్తున్నప్పుడు తింటున్నప్పుడు కానీ మిగిలిపోతుంది కదా, మిగిలిపోతుంది. అంటే మిగిలిపోవడం వేరు, మిగిలింపకూడదు అనడం వేరు. మిగిలింపకూడదు అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మిగిలిపోకూడదు అన్నప్పుడు క్యాజువల్గా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది మిగిలిపోతుంది. కానీ మిగిలింపకూడదు అన్నప్పుడు దానిని మనమే చేయాలి అని అర్థం. మిగిలించకుండా చూసుకోవాలి అని అర్థం కదా. అది మన చేతిలో ఉంది. కంప్లీట్గా ఏదైతే నువ్వు పస్కా పశువును తింటూ ఉన్నావో దానిని ఏది కూడా మిగిలించకుండా కంప్లీట్గా తినివేయాలి. దేనిని కూడా మిగిలించకూడదు అనే ఆశతో, అనే ఆసక్తితో నీవు చేయాలి. ఇది ఇజ్రాయేలీయులు చేయాలి కదా, వాళ్ళు చేయాల్సిన పని అది. మిగిలించకుండా చూసుకోవాలి. ఎందుకు మిగిలించకూడదు? అది పస్కా పశువు. అంటే పస్కా పశువు దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభువైన క్రీస్తు వారికి కదండి. పస్కా పశువు ప్రభువైన క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అంటే మనం మిగిలిస్తున్నాము అంటే అర్థం ఏంటి? క్రీస్తు వారిని సపోజ్ మనం బల్ల తీసుకుంటున్నామండి. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అని చూసాము. ఆయన బల్లలో చేయి వేయకపోతే మనము నిత్యత్వంలోకి వెళ్ళము అనే విషయాన్ని కూడా మనము గడిచిన వారము నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు బల్లలో ఆయన రొట్టెను, ఆయన ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటూ ఉన్నప్పుడు కొద్దిగా మిగిల్చి తింటామా? కొద్దిగా ద్రాక్షరసాన్ని ఉంచుకునే ప్రయత్నం చేస్తామా? కంప్లీట్గా తీసుకోవాలి. కంప్లీట్గా ఆయనను, క్రీస్తు వారిని పరిపూర్ణంగా అంగీకరించాలి అని అర్థం. ఏది కూడా మిగిలించడానికి వీల్లేదు. ఏదన్నా మనం మిగిలిస్తున్నాము బల్లలో అని అంటే అర్థం ఏంటి? ఆయనను అవమానపరుస్తున్నాము, ఆయనను అపవిత్రపరుస్తూ ఉన్నాము కదండి. ఏది కూడా మిగిలించకుండా ప్రభువైన క్రీస్తు వారిని నీవు, నేను, మనము ఆనాడు ఇజ్రాయేలీలు కంప్లీట్గా యాక్సెప్ట్ చేయాలి. దేవునిని మనము గౌరవపరచాలి, ఆనర్ చేస్తున్నట్టు అన్నమాట. దేవుడు ఆజ్ఞాపించాడు కదా, పస్కా పశువును మీరు తినాలి అని. అంటే అదొక ఆజ్ఞ. దానికి కంప్లీట్గా విధేయత చూపించాలి. మనం నిన్నటి దినాన కూడా నేర్చుకున్నాము. కంప్లీట్ ఒబీడియన్స్, ఇమ్మీడియట్ ఒబీడియన్స్ అనేది ఇజ్రాయేలీయులకు దేవాది దేవుడు ఆనాటి నుంచి నేర్పించే ప్రయత్నం చేశాడు. ఎందుకు? అప్పటిదాకా వాళ్ళు విధేయత కలిగి జీవించాల. విధేయత లేకపోవడం వల్లనే దాస్యత్వంలోకి వాళ్ళు వెళ్ళారు. అయితే ఇక మీద నుంచి మీరు చేయాల్సిన పని ఈ విధంగా
చేయాలి, ఇలా తినాలి, మీరు ఇమ్మీడియట్గా ఒబీడియన్స్ చూపించాలి. కంప్లీట్గా తినమంటే కంప్లీట్గా తినాలి. క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది అది రానున్న దినాలలో కదండి. అది దేవుడిని అంటే మనకు కంప్లీట్ రిడమ్షన్ నీకు కావాలి అని అంటే కంప్లీట్గా నీకు విమోచించబడాలి, నువ్వు విమోచించబడాలి. ఈ ఐగుప్తు దాస్యములో నుంచి నువ్వు కొద్దిగా ఐగుప్తును నీ హృదయంలోకి తీసుకోకూడదు, ఐగుప్తులో ఉన్న ఆచారాలను నీ హృదయంలోకి తీసుకోకూడదు, దేనిని కూడా నువ్వు విడిచిపెట్టకూడదు, దేనిని కూడా నువ్వు అందులో ఉన్న విషయాలను యాక్సెప్ట్ చేయకుండా కంప్లీట్గా నీకు విమోచన రావాలి అని అంటే నువ్వు కంప్లీట్గా క్రీస్తు వారిని లేకపోతే పస్కా పశువును అంగీకరించాలి కదండి. క్రీస్తు వారిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అంటే మనకు అర్థమవ్వడానికి ఇప్పుడు వాక్యం ఉంది, క్రీస్తు వారు వాక్యమై ఉన్నారు కదా. ఈ వాక్యాన్ని ఏది అయితే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బైబిల్లో రాయించారో దీనిని ప్రతి సున్నా కానీ ప్రతి పొల్లు కానీ నాకు సంబంధించింది, మనకు సంబంధించింది, ఎవరంతకు వారికి సంబంధించింది. ఇది విడిచిపెడతాను, ఇది అవసరం లేదు, ఈ మాట నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇది దేవుని ఆజ్ఞ కాదు, లేకపోతే ఏదైనా మనము తీసివేయడానికి వీలుగా ఉందా, ఏదైనా కొద్దిగా మిగిల్చడానికి దానిని సపరేట్ చేయడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా లేదు కదండి. దేవుని వాక్యం అంతా కూడా మనము గ్రహించవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది. దేనిని కూడా మిగిల్చకూడదు. నాకు కంప్లీట్ విమోచన రావాలి అని అంటే, కంప్లీట్గా నేను విడిపించబడాలి అని అంటే ఆయన వాక్యము నాకు అర్థం కావాలి పరిపూర్ణంగా. నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, ఆయనను కంప్లీట్గా నేను ఆస్వాదించాలి, లేకపోతే కంప్లీట్గా ఆయన నేను భుజించాలి. దేనిని కూడా విడిచిపెట్టబడడానికి వీల్లేదు. ఒకటి. రెండవది, ఆయన మనల్ని ఏ పాపము నుంచి అయినా విడిపించలేని వాడా, విడిపించగలడు కదా. ప్రతి పాపమును ఈ లోకంలో నీవు నేను మనము లోకంలో ఎవరైనా కానీ ఎంత పెద్ద పాపము చేసిన వాడైనా, ఎంత ఘోరమైన తప్పు చేసిన వాడైనా, పాపం చేసిన వాడైనా, ఎంత గొప్ప క్రిమినల్ అయినా వాడి పాపము నుంచి విడిపించగల సమర్థుడు. క్రీస్తు వారి యొక్క రక్తము, ఆ పస్కా పశువు ఈ పాపము నుండి విడిపించలేదు, ఈ బంధకాల నుంచి విడిపించలేదు. యేసు రక్తము ఈ పాపాన్ని కడగలేదు, ఇది ఆయన వలన కాదు, ఇది వేరు, ఇది సపరేట్ చేయబడింది, ఇది అసాధ్యము అనే పాపం ఏదైనా ఉందా? ఖచ్చితంగా లేదు కదా. ఎంత గొప్ప పాపం చేసినా, ఎంత గొప్ప అపరాధం చేసినా క్రీస్తు వారి యొక్క రక్తము కంప్లీట్గా కడిగి వేస్తుంది. ఏ పాపాన్ని కూడా అది విడిచిపెట్టదు కదండి. దేవుని యొక్క రక్తానికి ఏ పాపం కూడా అతీతం కాదు. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది లేదు. కాబట్టి ఏం చేయాలి? ఆయనను నేను కంప్లీట్గా తినాలి, భుజించాలి, ఆయనను అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఏది కూడా మిగిల్చడానికి వీల్లేదు, మిగిలించబడడానికి వీల్లేదు. మిగిలింపకూడదు అంటే నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది, ఆనాడు ఇజ్రాయేలీల చేతిలో ఉంది. ఏది కూడా వదిలిపెట్టబడడానికి వీల్లేదు. అది క్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తు వారిని కంప్లీట్గా అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి, మిగిలించకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. నిజమే. అయితే ఒకవేళ తినలేకపోతే, అంటే నా చేతిలో నా ప్రయత్నంగా నేను చేయాలి, అంటే మిగిలించకుండా తినాలి, నా ప్రయత్నంగా నేను చేయాలి. ఒకవేళ మిగిలిపోతే అది దేవుడు చూస్తాడు. నువ్వు నీ ప్రయత్నం చేసావా లేదా, వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నావా లేదా, దేవుని చిత్తంలో నడిచే ప్రయత్నం చేస్తున్నావా లేదా, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా లేదా అన్న విషయము దేవునికి ఖచ్చితంగా తెలుసు. నీ హృదయం యొక్క తలంపులు ఆయనకు ఖచ్చితంగా తెలుసు, నీ ఉద్దేశం ఏంటో ఆయనకు తెలుసు కదండి. మనకు ఆలోచన రాకముందే ఆయన మన గురించి అన్నీ తెలుసు ఆయనకి. అంటే నువ్వు మిగిలించకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే లైట్గా తీసుకొని ఏదో కొద్దిగా తినేసి మిగిలించేసి వదిలేసే ప్రయత్నం చేస్తున్నావా అనే విషయము దేవునికి ఖచ్చితంగా తెలుసు. మనం కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి, వెంబడించడానికి నా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నేను ఇష్టపడ్డానా, లేకపోతే ఏదో క్రైస్తవ్యాన్ని నామకార్థంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నానా?
చేయాలంటే చేయాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి, చదవాలంటే చదవాలి, ప్రార్థన చేసుకోవాలంటే అనే ఉద్దేశంతో ఉన్నానా, లేకపోతే కంప్లీట్గా నేను ఆయనకు విధేయత చూపించగలుగుతున్నానా ఆయన వాక్యానికి అనే విషయము దేవునికి తెలీదా? ఖచ్చితంగా తెలుసండి. ఇది మనం ఆలోచన చేయాలి. అంటే మిగిలింపకూడదు అంటే మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. సపోజ్ చేయలేకపోయాను, ఏదో బలహీనత వలన తినలేకపోయాడు, అలాంటప్పుడు ఏం చేయాలి? ఆయన దానిని అంగీకరించాలి, అగ్నితో కాల్చివేయాలి మిగిల్చిన దానిని కదండి. మిగిల్చిన దానిని ఏం చేయాలి? ఒకవేళ మిగిలితే అది తెలుసు, అది వాంటెడ్లీ మిగిల్చబడిందా, కావాలని మిగిల్చామా, లేకపోతే ఎక్కువ తినలేక ప్రయత్నం చేసి కూడా మిగిల్చిందా? అంటే ఎముకలు ఉంటాయి కదండి, బోన్స్ తినలేము, ఇంకా కొన్నివి తినలేని పరిస్థితులు, అది దేవునికి తెలుసు. అలాంటివి ఒకవేళ ఏమైనా ఉన్నట్లయితే దానిని అగ్ని చేత కాల్చివేయాలి, కానీ ఉదయం వరకు దాన్ని పెట్టుకోకూడదు, మరుసటి రోజు వరకు దానిని పెట్టుకోకూడదు కదండి. ఇది మనకు అర్థం కావాలి. నేను చేయలేని బలహీనతలు ఒకవేళ నాలో ఉండొచ్చు, వాక్యాన్ని వెంబడించలేని బలహీనతలు నాలో ఉండొచ్చు, అది దేవుడు అంగీకరిస్తాడు, దేవునికి అర్థమవుతుంది, దేవునికి అప్రూవ్ చేస్తాడు. పర్వాలేదులే, ప్రయత్నం చేశాడు, మార్గంలో వెళ్ళడానికి వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం అయితే జరిగింది అని దేవుడు దానిని యాక్సెప్ట్ చేయాలి. ఇది మనకు అర్థం కావాలి. దేనిని కూడా మిగిల్చడానికి, ఏ వాక్యము కూడా, ఏ మాట కూడా, ఏ సున్నా, ఏ పొల్లు కూడా అది నాకు సరిపోదు, నాకు పనికిరాదు, నా గురించి అది ఆదరించలేదు, బలపరచలేదు, నన్ను ఆత్మీయంగా స్థిరపరచలేదు అని అనుకోవడానికి వీల్లేదు కదండి. మనం నిర్ణయించే వాళ్ళమా? మనము దేవుని వాక్యానికి మనము తీర్పు తీర్చగలిగిన వాళ్ళమా? కానే కాదు కదా. మనం చేయాల్సిందల్లా కంప్లీట్గా ఆయన ఏదైతే చెప్పాడో దానిని చేసుకుంటూ వెళ్ళడమే. ఇది మనకు అర్థం కావాలి. ఏది కూడా మిగిలించడానికి వీల్లేదు. అది ప్రభువైన క్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా ఉంది. మిగులుస్తున్నాము, కావాలనే మిగులుస్తున్నామంటే మనం దేవుని వాక్యాన్ని లేకపోతే ఆయన శరీరాన్ని అలక్ష్యం చేస్తున్నాము, అపవిత్రపరుస్తున్నాము, ఆయనను అవమానపరుస్తున్నాము అని అర్థం. కాబట్టి మిగిల్చడానికి వీల్లేదు. ఇది ఒక కోణంలో ఆలోచన చేస్తే. ఇంకొక కోణంలో ఆలోచన చేస్తే దేవాది దేవుడు ఏమంటున్నాడు? కంప్లీట్గా తినమంటున్నాడు. ఆయన చూసుకొని తినండి, మీరు మీరు అరణ్యంలో ప్రయాణం చేయవలసి ఉంటుంది, అక్కడ ఆహారం దొరుకుతుందో దొరకదో, కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా తిని అక్కడ దొరికేంత వరకు దానిని దాచిపెట్టుకోండి, రేపటి కొరకు దాచిపెట్టుకోండి అని చెప్పట్లా కదండి. రేపటి వరకు దాచిపెట్టుకోండి అని చెప్పట్లా. అంటే అర్థం ఏంటి? ఈ రోజుకు కావలసిన ఆహారాన్ని ఆయన ఇచ్చేశాడు. ఒకవేళ మిగిలిస్తే దానిని రేపటి వరకు పెట్టుకోవద్దు. అంటే ఆయన రేపు కూడా ఇవ్వగలడు, ఆయన ఇవ్వగల సమర్థుడు. ఆయన చద్దన్నం పెట్టడానికి ఇష్టపడట్లా, మురిగిపోయినది ఇవ్వడానికి ఇష్టపడట్లా. ఏ రోజుకు ఆ రోజు ఆహారాన్ని నీకు ఇవ్వడానికి, ఏ రోజు ఆశీర్వాదాలను నీకు ఇవ్వడానికి, ఫ్రెష్గా నీకు నూతన జీవం లేకపోతే మరి నూతనమైన మార్గంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నూతనమైన దినాన్ని, నూతనమైన ఆశీర్వాదాలను నూతనంగా తిరిగి ఆయన అనుదినము ఆహారాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కొంచెం ఇచ్చేవాడు కాదు కదండి. కొద్దిగా ఇచ్చి ఇది తర్వాత చూద్దాంలే, ఇంకా నా వలన కావట్లేదు, మళ్ళీ ఒకసారి వీలైనప్పుడు చూస్తాలే, ఈ కొంచెం తినండి, ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఇంకా కొంచెం తినండి, అది మళ్ళీ ఏదైనా దొరికేంత వరకు మీరు దానిని సర్దుకోండి అనేవాడు కాదు. అందుకనే యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, ఆయన ఎందుకు వచ్చాడంట? నేను ఎందుకు వచ్చానంటున్నాడు ఆయన? జీవం ఇవ్వడానికి, ఆ జీవం కూడా సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. కంప్లీట్గా నీకు ఏ అవసరత ఉందో, ఏ అక్కరత ఉందో ప్రతి అవసరతను తీర్చడానికి, ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడిపించడానికి, ప్రతి సందర్భంలో నీకు తోడుగా ఉండి బలపరచడానికి, సమృద్ధినివ్వడానికి, ఏ కొరత లేకుండా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వగల సమర్థుడు ఆయన. అరకొర ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కానే కాదు.
అరకొర ఆశీర్వాదాలు కొంచెం కొంచెం ఇచ్చేవాడు కాదండి. ఆయన సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు కదండి. అందుకనే రేపటి కొరకు ఏది మిగిల్చుకోకండి. రేపటి దినంలో ఇవ్వవలసినది చేయవలసినది ఏంటో నాకు తెలుసు, కాబట్టి ఈరోజే ఇది కంప్లీట్ అవ్వాలి. మనకు ఆలోచన రావచ్చు, ఎందుకు రేపటికి దాచుకోవచ్చు కదా, అది అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా అంటే దేవునికి తెలుసు. రేపటి కొరకు దాచుకోండి అని అంటే ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. రేపటి వరకు మిగిల్చుకోండి అని అంటే మనిషి యొక్క స్వభావం ఏంటో దేవునికి ఖచ్చితంగా తెలుసు కదా. మిగిల్చుకోండి అని అంటే చాలు, మనది మాత్రమే కాదు పక్కోడిది కూడా మిగిల్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎదుటివాడికి ఉండేది కూడా మనము తీసుకునే ప్రయత్నం, మనిషి యొక్క స్వభావం అది కదండి. మనం మిగిల్చుకోండి అని అంటే మనం మిగిల్చుకునే ప్రయత్నం చేస్తాం. మనకు కావాల్సినది, మన పిల్లలకు మన కుటుంబాలకు కావాల్సినది మిగిల్చుకునే ప్రయత్నం చేస్తూ ఇంకా ఎక్స్ట్రా ఆశిస్తాం కదా. పక్కవాడిది వాడిది వీడిది వాటి వైపు చూసి ఇంకా ఏదైనా దొరికితే దానిని కూడా మిగిల్చుకునే ప్రయత్నము మనిషి చేస్తాడు అని దేవునికి ఖచ్చితంగా తెలుసు. అది మనిషి స్వభావము. ఆ విషయము మనకు ఒక 16వ అధ్యాయానికి వచ్చేస్తేనే అర్థమైపోతుంది. 16వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయమే, వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం కావాలి. ఆహారం కావాలన్నప్పుడు ఆయన పరలోకం నుండి మన్నాను కురిపిస్తున్నాడు. కురిపించేటప్పుడు ఏం చేయమంటున్నాడు ఆయన? 16వ అధ్యాయంలో 16వ వచనంలో కిందికి వచ్చినప్పుడు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారంలోనున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు ఒక్క ఓమేరు చొప్పున అంటే ఒక తలకు ఎంత కావాలి, ఒక వ్యక్తికి ఎంత ఆహారం కావాలి అని దేవునికి ఖచ్చితంగా తెలుసు కదండి. మన్నాను కురిపిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క తలకి కదా ఒక ఓమేరు చొప్పున ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతా మీరు కూర్చుకోవాలి. కొంతమంది ఎక్కువ కూర్చుకున్నారు, కొంతమంది తక్కువ కూర్చుకున్నారు. 30వ వచనం వరకు మనం ఆ అధ్యాయం అంతా చూస్తే మొత్తం చదవలేం కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. కొంతమంది ఎక్కువ కూర్చుకొని పోయారు, కొంతమంది తక్కువ కూర్చుకొని పోయారు. కానీ ఎవరి ప్లేట్లో వాళ్ళు వేసుకొని తింటున్నప్పుడు ఎవరంతకు వాళ్ళకి సరిపోయిందంట. అది ఒకరికి ఎక్కువ కాలేదు, ఒకరికి తక్కువ కాలేదు అనే మాట కూడా చూస్తాము. 18వ వచనంలో, వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగాను మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. ఎక్కువ కూర్చుకొని పోయాడని చెప్పేసి వాడికి ఏమి ఎక్కువ కాలే, తక్కువ కూర్చుకున్నాడని చెప్పేసి వాడికి తక్కువ కాలే. ఎంత కావాలో అంత సమృద్ధి అయిన ఆహారాన్ని వాళ్ళకు దేవుడు ఆ పూటకు ఆ రోజుకు ఇచ్చాడు. ఇవ్వగల సమర్థుడు. దేవుని ఉద్దేశం ఏంటి? మిగిల్చుకోవడానికి ఆయన ఆహారాన్ని ఇవ్వట్లా. నెక్స్ట్ పూటకి ఏదైతే కావాలో అది ఆయన ఇవ్వగల ఇవ్వగలడు కదండి. తక్కువైందని బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైతే నువ్వు తక్కువైందని అనుకుంటున్నావో అది నీకు సరిపోతుంది. దేవుని ఉద్దేశం అది. నీకు ఎంత అవసరం అవుతుందో, నీ కుటుంబానికి ఎంత అవసరం అవుతుందో దేవునికి తెలుసు. దానిని ఆల్రెడీ ఆయన సిద్ధపరిచి పెట్టాడు కదా. నీకు ఎంత అవసరం ఉందో అది ఆల్రెడీ సిద్ధపరిచి ఆ రోజు ఉదయమే ఇచ్చాడు నీకు. అది ఆశీర్వాదమే కావచ్చు, లేకపోతే ఆరోగ్యమే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. దేవాది దేవుడు మన కొరకు ముందుగానే సిద్ధపరిచి పెట్టాడు. దానిని మనం వెళ్ళి తీసుకోవడమే, స్వతంత్రించుకోవాలి. అయితే ప్రయత్నం, దేవుడు చెప్పిన మాట ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అనేది ఆయన చూస్తాడు. అది మనం ఆలోచన చేయాలి. ఎక్కువ కూర్చుకునే ప్రయత్నం చేస్తున్నానా, తక్కువ కూర్చుకునే ప్రయత్నం చేస్తున్నానా? నువ్వు తక్కువ కూర్చుకున్నానని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నీ కుటుంబానికి సరిపోలేదు అని ఒకవేళ బాధపడుతున్నావేమో, లేకపోతే నీ కుటుంబం ఈ అవసరతలు తీర్చబడవు అని బాధపడుతున్నావేమో. ఖచ్చితంగా కాదు. ఆ అవసరతలు దేవుడు సమృద్ధినే ఇచ్చాడు. కాకపోతే ఎక్కువ కావాలని మనం ఆశపడతా ఉంటాం. దేవునికి తెలుసు మనకు ఏది కావాలో, ఎంత కావాలో. అదే కిందికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ పనే చేస్తారు. 19వ వచనంలో, మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. కొంతమంది ఉంటారుగా, మనిషి స్వభావం అని ఇందాక చెప్పుకున్నాం. మనిషి స్వభావం ఏంటి? ఎక్కువగా మిగిల్చుకోవాలి, ఎక్కువ కావాలి, నాకు ఆశ, ఎక్కువగా సంపాదించాలి, ఇది సరిపోదు, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎక్కువగా సంపాదించిన దాని గురించి దేవుడు ఏమంటున్నాడు? అది కంపు కొట్టిపోయేది, అది పురుగు పట్టేది, అది
కదండి. అందుకనే దేవుడు మత్తయి సువార్త 6లో కూడా అంటాడు, మీరు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి కానీ భూమిలో ఇక్కడ కాదు. ఇక్కడ సమకూర్చుకుంటే ఏమైపోతుందంట, అది చిమ్మట పడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు ఎత్తుకుపోతారు. నీకు ఎంత అవసరమో అంత సంపాదించుకునే ప్రయత్నం చేయి. ఒకవేళ నిజంగా ఎక్కువగా సంపాదించుకోవాలి అని అనుకుంటే అది పరలోకంలో సంపాదించుకో, ఇక్కడ కాదు కదండి. దేవాది దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆనాటి ఇజ్రాయేలీయులతో, ఈనాటి మనతో. మనము సమకూర్చుకోవాల్సింది ఏ నాటికి కావాల్సిన ఆహారాన్ని ఆనాడే, అక్కడి వరకు మాత్రమే ప్రయత్నం చేయాలి కదండి. అందుకనే మత్తయి సువార్తలోనే ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దామా. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అన్నమాట. 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 34వ వచనం, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. రేపటి గురించి దేవుడు మాట్లాడట్లా. రేపటి గురించి ఆలోచించకండి, రేపటి దాని గురించి మీరు కూర్చుకోవద్దు, మీరు సమకూర్చుకోవద్దు, మీరు మిగుల్చుకోవద్దు, రేపటి వరకు నువ్వు ఏదో దాచుకునే ప్రయత్నం చేయొద్దు కదండి. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. సహజంగా మనిషి యొక్క చింత అంతా ఏంది, ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, ఎప్పటికి ఇది రేపటి గురించి. దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది, ఈనాటి వరకే. మనిషి స్వభావము దేవుని స్వభావము ఎలా ఉంటాయి చూడండి. ఏ నాటికి ఆ నాటికి నీకు కావాల్సిన ఆశీర్వాదాలను ఆయన దాచిపెట్టాడు. ఏ నాటికి కీడు ఆ నాటికి చాలు అని అంటే, మనం ఈరోజు చేసే ప్రతి పని కూడా ఒక సీడ్ లాంటిది, ఒక విత్తనం లాంటిది కదా. మన ఆత్మీయ జీవితంలో మనం మాట్లాడిన ప్రతి మాట కూడా, మనం చేస్తున్న ప్రతి క్రియ కూడా ఒక విత్తనం లాంటిది. ఈరోజు నేను దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తే, ఈరోజు నేను కంప్లీట్గా ఆయన మీద ఆధారపడాలి, కంప్లీట్గా ఆయన మార్గంలో నడవాలి, దేనిని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఈరోజు చేయవలసిన పని. రేపటి గురించి ఆయన మాట్లాడట్లా. అసలు రేపు అనేది మన జీవితంలో ఉందో లేదో అనే విషయం కూడా మనకు తెలుసు. బయటికి వెళ్ళిన వారు క్షేమంగా వస్తున్నారో లేదో కూడా మనకు తెలుసు కదా. రేపు అనేది మన జీవితంలో ఉందా లేదా. ఆవిరి వంటి వాళ్ళము, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అలాంటప్పుడు రేపటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎందుకు చింతిస్తున్నావు? రేపు అనేది నీ జీవితంలో లేకపోతే మరి రేపటి గురించి దాచుకున్నదంతా ఏమైపోతుంది? అందుకనే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, చింతించకు, రేపటి గురించి చింతించకు. ఈరోజు నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ వెళితే నువ్వు ఒక సీడ్ వేస్తున్నావు అని అర్థం. నువ్వు ఒక విత్తనాన్ని విత్తుతున్నావు. ఈరోజు విత్తిన ఈ విత్తనము రేపటికి నీకు ఫలాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చేస్తున్న విధేయత, దేవునికి చూపిస్తున్న విధేయత నీకు రేపు ఫలాన్ని ఇస్తుంది, రేపటి లోపలికి నీకు తీసుకువెళ్తుంది. దేవుని మాటకు విధేయత చూపించడం వలన నీకు ప్రతిఫలము ఆటోమేటిక్గా ఆయన రేపు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈనాడు చేయవలసిన పని ఈనాడు చేయి. ఈనాడు విధేయత చూపించాల్సిందే విధేయత చూపించు, మార్గంలో నడవాల్సిందే మార్గంలో నడువు. ఆయన ఏదైతే చెప్పాడో కంప్లీట్గా విడిచిపెట్టడానికి వీల్లేదు, ఏది కూడా మిగిల్చడానికి వీల్లేదు. దేవుడు నీ ముందుకు ఏది తీసుకొచ్చినా, ఏ వాక్యాన్ని తీసుకొచ్చినా, ఏ మార్గంలో నిన్ను నడిపించినా, ఆ మార్గంలో ఆ సందర్భంలో నువ్వు కంప్లీట్గా దేవుణ్ణి ఎన్నుకున్నప్పుడు, దేవుని మార్గాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ రోజు నీవు అద్భుతంగా పరలోక రాజ్యంలో విత్తుతున్నావు అని అర్థం. ఆ విత్తనము రేపు నీకు ఫలాన్ని ఇస్తుంది. మళ్ళీ రేపటిలోకి దేవుడు నిన్ను అనుమతిస్తాడు కదా, ఆ రేపటిలో కూడా నువ్వు ఒక విత్తనాన్ని విత్తబోతున్నావు. ఎలా? దేవుని చిత్త ప్రకారము జీవించినప్పుడు అది మరుసటి రోజు నీకు ఫలాన్ని ఇస్తుంది. ఇది అర్థం కావాలి. మరి ఏనాటి కీడు ఆనాటికి చాలు, ఏనాటి ఆశీర్వాదాలు కూడా ఆనాడే దేవుడు దాచిపెట్టి ఉంచాడు. అయితే నేను చేయాల్సింది ఆ రోజు కంప్లీట్గా దేవునికి విధేయత చూపించాలి, రేపటి గురించి చింతించకూడదు. రేపటిలో నీకు రావాల్సిన ఆశీర్వాదాలా, లేకపోతే రేపటిలో నీకు రావాల్సినవి అవి కష్టాలా, శ్రమలా అనేది మన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నేను చింతిస్తే రేపటి గురించి ఇంకా దేవునికి విధేయత చూపించినట్టు ఏమవుతుంది? నాకు రావాల్సిన ఆశీర్వాదాలు నాకు రావచ్చు, రేపటి గురించి నేను ఆలోచిస్తే రేపటి కొరకు నేను ఏదో దాచిపెట్టుకోవచ్చేమో, కానీ అది అశాశ్వతమైనది కదా. నా ఆలోచన చొప్పున నేను ఏది సంపాదించుకున్నా ఈ లోకంలో సంపాదించుకున్నట్లే, కానీ దేవుని చిత్త ప్రకారం నేను సంపాదించుకుంటే పరలోకంలో సంపాదించుకున్నట్లు. ఈ లోకంలో సంపాదించుకున్నది తుప్పు పట్టిపోతుంది. ఏమైపోయింది? మన్నా పురుగు పట్టింది. సంపాదించుకునే ప్రయత్నం చేశారు. దేవుని ఉద్దేశం అది కాదు.
తెలుసు ఖచ్చితంగా వాళ్ళకి. దేవునికి ఖచ్చితంగా తెలుసు రేపు ఏం జరుగుతుందో. ఒకవేళ సంపాదించుకోండి అని అంటే మనిషి ఏం చేస్తాడో ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఈ రోజు వరకు మాత్రమే జీవించండి. ఈ రోజు వరకు మాత్రమే నేను చెప్పిన మాట వినడానికి ప్రయత్నం చేయండి అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మరొకసారి నిర్గమకాండానికి 16వ అధ్యాయానికి వస్తాము. అక్కడ వాళ్ళు కూర్చుకున్న తర్వాత కొంతమంది ఏం చేశారు, ఎక్కువ కూర్చుకునే ప్రయత్నం చేశారు, కానీ అది పురుగు పట్టింది. 6వ దినమున 22వ వచనంలోకి వచ్చేసరికి 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారం కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోసే కంటే 6వ దినమున 7వ దినం ఏంటి, విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున ఏది కూడా కూర్చుకొనకూడదు. 26వ వచనాన్ని చదువుతాను. 6 దినములు దానిని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దానిని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. ప్రతిరోజు కూడా దేవాది దేవుడు వాళ్ళకు ఆహారం ఇస్తున్నాడు, ఏ రోజుకు కావాల్సినది ఆ రోజుకి. అయితే 6వ దినం వచ్చినప్పుడు 7వ దినమున 2 ఓమెర్లు కూర్చుకోవాలి. ఒక్కొక్కరికి 2 ఓమెర్లు కూర్చుకోవాలి. 6వ దినమున భుజించిన తర్వాత 7వ దినమున మన్నా కురవదు. అది విశ్రాంతి దినము. దానిని కూర్చుకోవడానికి ఎవరు వెళ్ళకూడదు. ఇందాక పై వచనాలలో ఎక్కువగా కూర్చుకున్నప్పుడు మరుసటి రోజుకు అది కుళ్ళిపోయింది, పురుగు పట్టింది. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన 2 ఓమెర్లు మన్నాను కూర్చుకున్నప్పుడు మరుసటి రోజుకు అది ఫ్రెష్గా ఉంది. అదే మన్నానే కదా, అదే మన్నానే వాళ్ళు మొదటిగా వెళ్ళి కూర్చుకున్నప్పుడు మరుసటి రోజుకు పురుగు పట్టింది. అదే మన్నానే 2 రోజుల కొరకు దేవుడు ఇచ్చినప్పుడు మరుసటి రోజు వరకు అది ఫ్రెష్గా ఉంది. ఎందుకు అలా జరిగింది? కేవలము విధేయత వలన మాత్రమే. అక్కడ విధేయత చూపించలేదు, పురుగు పట్టింది. ఇక్కడ విధేయత చూపించావు, దేవుడు నీవు విధేయత చూపించడం వల్ల నీకు ఎక్కువగా ఇచ్చినప్పటికీ అది పురుగు పట్టలేదు. మరుసటి రోజుకు కూడా కావాల్సిన ఆహారాన్ని ఆయన ఇచ్చాడు. మనిషి స్వభావం అది కదా. 7వ దినమును కూడా ఏమైనా దొరుకుతుందేమో అని కొంతమంది వెళ్ళారంట. అది 27వ వచనంలోనే, ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. మనిషి దేవుణ్ణి ఏం చేసే ప్రయత్నం చేస్తాడండి, శోధించే ప్రయత్నం చేస్తాడు. వెళ్ళకండ్రా బాబు, 7వ దినం విశ్రాంతి దినం అని అంటే వాళ్ళు కూర్చుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఏం దొరకల. దేవుడికి కోపం వచ్చింది. అక్కడ వీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోనల్లరు, ఎంతవరకు నన్ను శోధిస్తారు? దేవుణ్ణి శోధించినట్టు ఎప్పుడు రేపటి కొరకు నేను ఆలోచన చేస్తే, రేపటి గురించి నేను చింతిస్తే, దేవుని మాటకు అవిధేయత చూపిస్తే నేను ఏం చేస్తున్నట్టు? దేవుణ్ణి శోధిస్తున్నాను. ఆయన ఆజ్ఞను వినలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను. ఆయన వాక్యము అర్థం కాని స్థితిలో ఉన్నాను కదా. అది విశ్రాంతి దినమున, విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు, ఆయన సన్నిధిలో గడపాలి. అందుకనే ముందుగానే ఆయన ఆహారాన్ని ఇచ్చాడు. కానీ ఈనాడు చాలా వరకు చాలామంది చేస్తున్న పని ఏంటి? నూతన నిబంధన ప్రకారం విశ్రాంతి దినము మనకు ఆదివారం. ఆదివారమే పనులు పెట్టుకుంటారు, ఆదివారమే పనులు వస్తాయి మనకి. సంఘానికి వెళ్తే వెళ్తాము, లేకపోతే లేదు, ఆ పనిని బట్టి కదండి. ఆ పనులు ఇంపార్టెంట్ అవుతాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఏదో సంపాదించుకోవడానికి ఆదివారము ఒక 2,000 ఎక్కువ వస్తాయనో, 3,000 ఎక్కువ వస్తాయనో, ఒక 1,000 రూపాయలు ఎక్కువ వస్తాయనో ఆ రోజు పనికి వెళ్తే, లేకపోతే ఏదో నాకు లాభం వస్తుంది ఆ రోజు పని చేస్తే అని అనుకున్నప్పుడు విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టడానికి కూడా, ఆయన ఆజ్ఞను పక్కన పెట్టడానికి కూడా ఏమాత్రము సంకోచించని విశ్వాసులు ఉన్నారంటారా, లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. దేవుని పరిశుద్ధ దినాన్ని పక్కన పెట్టి వాళ్ళు చేయవలసిన పనులు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? ఎంతవరకు నన్ను శోధిస్తారు, ఎంతవరకు నా మాట వినకుండా ఉంటారు? వాళ్ళకు కావాల్సినది నేను ఇచ్చాను కదా ముందుగానే కదా. 6వ దినముననే 7వ దినానికి కావాల్సింది ఇచ్చాడు. దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమంటున్నాడు ఆయన ఆజ్ఞ చొప్పున. అందుకనే మనకు 58వ ఒక మా చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము
యెషయా 58లో 13వ వచనంలో, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనేది ఘనమైనది అనుకొని దానిని ఘనంగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నేను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించమన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఘనంగా ఆచరించాలి అంటే ఏంటి అర్థము? ఆ రోజు ఏ పని పెట్టుకోకూడదు కదండి. ప్రతిష్ఠిత దినం, అది ఘనమైనది అనుకొని ఘనంగా ఆచరించాలి. నీకు ఇష్టమైన పనులు ఏది చేయొద్దు, నీకు లాభం వచ్చే పనులు ఏది చేయొద్దు. విశ్రాంతి దినంన నీకు లాభం వస్తుందన్న కానీ నువ్వు ఏది చేయకూడదు. ఆ రోజు ₹1,00,000 వస్తాయనుకుంటే పర్వాలేదు, పోయినా పర్వాలేదు అన్నట్టు అని అర్థం, దాని అర్థం కదా. నాకు లాభం వస్తుంది అనేది ఏదైనా కానీ విడిచిపెట్టాలి, వదిలేసుకోవాలి దాన్ని. ఆ రోజు దేవునికి వాల్యూ ఇస్తున్నాను. ₹1,00,000 కంటే దేవుడు ఎక్కువ, ₹1,00,000 ఎక్కువ, నిత్య జీవం ఎక్కువ, ఈ లోకంలో ఉన్నవి ఎక్కువ. కంపేర్ చేసుకోవాలి. అప్పుడు ఘనంగా ఆచరించమంటే లోక వార్తలు చెప్పుకోవడానికి, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి, లేకపోతే పిచ్చపాటిగా మాట్లాడుకోవడానికి, ఎక్కడైనా కలవడానికి, సినిమాలకు వెళ్ళడానికో, లేకపోతే గ్యాదర్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఆ రోజునే పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు విశ్వాసులు అయినప్పటికీ కూడా. ఆ ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోమాకండి అని అంటున్నాడు. విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించాలి. అప్పుడు ఏం చేస్తానంటున్నాడు ఆయన? యెహోవా యందు నువ్వు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నేను ఎక్కిస్తాను. దేనికోసమైతే ప్రయాసపడుతున్నావో అది నీ ప్రయాస వలన నువ్వు సంపాదించుకోలేవు. కానీ నా విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనంగా ఆచరిస్తే నీకు కావలసినది ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. యాకోబు స్వాస్థ్యాన్ని నీకు అనుభవంలోకి. ఎంత గొప్ప వాగ్దానం! దీనికోసమే కదండి మనిషి ప్రయాసపడేది. మన సొంత శక్తి చేత సంపాదించుకున్నది ఏది కూడా మనది కాదు, అది విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కానీ దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, ఆయన మనకు కావలసినవి ఇస్తూ ఉన్నప్పుడు, మరి వేరే వాటి గురించి ఎందుకు నేను ఆలోచన చేయాలి? రేపటి గురించి నేను ఎందుకు చింతించాలి? ఎందుకు ప్రయాసపడాలి? దేవుడే నాకు అన్ని ఇస్తాను అన్నప్పుడు, ఉన్నత స్థలముల మీద ఆయన ఎక్కిస్తాను అన్నప్పుడు, ఆయన మాటకి ఎందుకు నేను విధేయత చూపించకూడదు? ఇజ్రాయేలీలు ఆనాడు శోధించాడు. ఒకవేళ మనం ఆయనను శోధిస్తున్నామేమో, ఆయనను కంప్లీట్గా అర్థం చేసుకోకుండా, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోకుండా. 2:27 కూడా మార్కు సువార్త అంటే విశ్రాంతి దినము మన కొరకు, మనిషి కొరకు సృష్టించబడింది అది కదండి. అది చదువుకొని ముగించుకుందామండి. విశ్రాంతి దినము మార్కు సువార్త 2:27లో 2:27 మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. విశ్రాంతి దినము పర్టికులర్గా 7వ దినాన్ని దేవుడు సృష్టించిందే నీ కొరకు, నా కొరకు, మన కొరకు. ఒక రోజును దేవుడు విశ్రాంతి దినంగా సృష్టించాడు. ఎందుకు? ఆయన సన్నిధిలో గడపడానికి. ఈ విషయం మనం ఆదికాండంలో నేర్చుకున్నాం కదండి. మన కొరకు సృష్టించబడినప్పుడు, ఆయన సన్నిధిలో గడపడానికి సృష్టించబడినప్పుడు, ఆయన మన జీవితాలను బాగు చేయడానికి, నడిపించడానికి, ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు, ఆ విశ్రాంతి దినంలో నేను లోకంలో ఏ విధంగా జీవిస్తాను, లోకంలో నేను సంపాదించుకునే ప్రయత్నం ఎలా చేస్తాను, లోకంలో ఉన్న వాటి వైపు ఆకర్షితుడని ఎలా అవుతాను, ఈ విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. విశ్రాంతి దినంలో కూడా దేవుడు నీకు కావలసినవి ఆయన సమకూర్చి పెట్టాడు. ఘనంగా ఆచరించగలిగితే, ఆయన దేనినైతే చెప్తున్నాడో ఆ విషయాన్ని చెప్పగలిగితే, విధేయత చూపించగలిగితే, రేపటి కొరకు కూర్చుకునే ప్రయత్నం చేయకపోతే, ఏ రోజు కావలసినది ఆ రోజు కూర్చుకునే ప్రయత్నం చేస్తే కదా, అదే అంటున్నాడు. రేపటి వరకు మిగిల్చకూడదు. నీకు కావలసినది రేపు నేను మళ్ళీ సిద్ధపరిచాను, ఆ ఆశీర్వాదాన్ని రేపు నేను నీకు ఇస్తాను. కాబట్టి ఈరోజు నువ్వు కంప్లీట్గా విధేయత చూపించు, రావాల్సిన కంప్లీట్ ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఇంకా చెప్పడానికి చాలా ఉంది, సమయం అయిపోయింది. కాబట్టి దేవుని చిత్తం అయితే వచ్చి వారు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.